नघायै नमः। మావా ఫిగర్ రా. ఆటో 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 ఆగు. ఏడికి మేడం? భద్రకాళి టెంపుల్ కి వస్తావా? వస్తా. 100 రూపాయలు అవుతుంది మేడం. 100 ఎందుకు? ఆస్తి మొత్తం రాసిస్తాను, తీసుకో. ఏ పోరే, ఆటోలో ఏం పోతావు గానీ దా లిఫ్ట్ ఇస్తా. నాది బుల్లెట్, మస్త్ ఫీల్ ఉంటది. ఏంరా చెప్పుతో కొడతా. ఏంరా నకరాలు చేస్తున్నారా? ఎట్లా కనిపిస్తున్నాను మీకు? ఒలుంకుంటే మెత్త లెక్క, ముట్టుకుంటే ఐసు లెక్క మస్తు కనిపిస్తున్నావు. రేయ్ నిన్ను. బుల్లెట్ బండికి వచ్చేతబా డుగ్గు డుగ్గుమంటూ ఏ పోరి. ఇడియట్స్. రే మావా, అది నన్నే కొట్టిందిరా, దాన్ని వదలొద్దు. సామ్రాట్ ఇంకా రాలేదేంటండి? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. సిటీలోకి ఎంటర్ అయి ఉంటాడు మావయ్య. సిటీలో కాదు, ఇంట్లోకే ఎంటర్ అయిపోయాడు. తప్పుకోరా. వ్రే, వాడెక్కడ్రా? వాడెవడు? నీ ఫ్రెండ్ సామ్రాట్ రా. వాడు ఈ ఇంటి వారసుడు, ఈ ఇంటి హీరో. ఇది దారుణం, అన్యాయం. వాడికి నా ఇంట్రడక్షన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవేం మాకక్కర్లేదా? రేయ్, హీరో ఫ్రెండ్ జీవితాలకి ఎదుగు బదుగు ఉండదురా. వాడు ఏడిస్తే ఏడవాలి, నవ్వితే నవ్వాలి. సరే గాని ఇద్దరు వరంగల్ హన్మకొండలా కలిసే ఉంటారు కదరా. వాడేడి? అయినా మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? టైం అంటే సామ్రాట్, సామ్రాట్ అంటే టైం. టైంకి వచ్చేస్తాడు. పోనీలేరా, నువ్వొచ్చావు కదా, కాస్త ధైర్యంగా ఉంది నాకు. దట్ ఈస్ గౌతమ్. సర్లే గాని నువ్వు వచ్చావని చెప్పి తొందరగా రమ్మని ఫోన్ చేయరా వాడికి. ఓకే ఓకే, నేను వచ్చానంటే వాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. అవును, మీరే చేయొచ్చు కదా. మేమెందుకురా, నువ్వు చెయ్యి. ఎంతైనా నువ్వు ఫ్రెండ్వి కదా. బాగుంది. చెప్పు. రే సామ్రాట్, ఎక్కడున్నావురా? ఇది అడగడానికే ఫోన్ చేసావా? అది కాదు సామ్రాట్, ఇవాళ నీ ఎంగేజ్మెంట్. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. టైంకి నువ్వు రావాలి కదా. టైం గురించి సామ్రాట్కి, క్రైమ్ గురించి డిపార్ట్మెంట్కి చెప్పకు, పిచ్చోడు అనుకుంటారు. అది కాదురా. 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను. 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. ఫోన్ పెట్టే. పెద్దమ్మా, 10 మినిట్స్లో వస్తున్నాడంటే మన సామ్రాట్. రాయ్, ఏంట్రా అది న్యూసెన్స్?
సార్, గీ ఫాల్తుగాళ్ళు నన్ను టీజింగ్ చేస్తుర్రు. టీజింగ్ కాదు బ్రో, చీర్స్ కొడదాం అనుకుంటున్నా. రాయ్, ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోండి. ఏంటి నువ్వు తీసుకుపోతావా ఏంది? అమ్మాయి కోసం ట్రాఫిక్ జామ్ చేస్తారా? ఒక ఆడదాని కోసం ఇంతమంది టైం వేస్ట్ చేస్తారా? అబ్బా కొట్టక భయ్యా, అమ్మాయిని ఏడిపించడం తప్పే, ఇడిసిపెట్టు భయ్యా. నేను మిమ్మల్ని కొట్టింది ఈ అమ్మాయిని ఏడిపించినందుకు కాదు. ఇంత వాల్యుబుల్ టైంని చీప్గా ఒక అమ్మాయిని ఏడిపించడానికి వాడుకున్నారు చూడు, అందుకు మిమ్మల్ని కొట్టాను. 30 minutes, 1800 seconds. ఈ ట్రాఫిక్ జామ్ లో టైం వేస్ట్, అది ఇలాంటి దానికోసం. అంబానీలైన వాళ్ళు ఎవరైనా అమ్మాయిల వెంట పడలేదురా, టైం వెంట పడ్డారు. టైం ని పనుల కోసం వాడండి, ఈడియట్స్. అవుట్. హలో మిస్టర్, నీ కంటికి ఎట్లా కనిపిస్తున్నా? పాగల్ దాని లెక్క కనిపిస్తున్నానా? నీకంత క్లారిటీ ఇచ్చేంత టైం నాకు లేదు. హలో, ఏయ్ జర ఆగు. ఏయ్, ఏదో నన్ను సేవ్ చేసినావని థ్యాంక్స్ చెప్దాం అనుకున్నా, కానీ నీ మాటలు విన్నాక నీ మీద చీదర పుడుతోంది. నో ప్రాబ్లం, అది నీ ఇష్టం. నా ఇష్టమేంది? ఒక ఆడపిల్ల గురించి ఏదేదో మాట్లాడుతున్నావు, కామన్ సెన్స్ లేదు. నీకుందా? నువ్వేంటి, నీ బట్టలేంటి, నీ అవతారం ఏంటి? హే, వాళ్ళని కాదు, నిన్ననాలి. బుద్ధి గాలి కొదిలేసి సొల్లు మ్యూజిక్ వింటూ రోడ్డెక్కితే ఇదిగో ఇలాగే ఉంటుంది. షట్ అప్. యూ షట్ అప్. బట్టలు కాదు పొదుపుగా వాడాల్సింది, టైం. టైంని పొదుపుగా వాడు. గింతసేపు టైం వేస్ట్ చేసింది నేను కాదు, గా బద్మాష్ గాళ్ళు. కానీ దానికి కారణం నువ్వే. అరగంట ట్రాఫిక్ జామ్ చేసి నాకు ₹1,00,000 నష్టం తెచ్చావు. నీలాంటి ఆడవాళ్ళని ఈ సొసైటీ నుంచి ఎలిమినేట్ చేయాలి. అసలు నువ్వు మనిషివా, క్యాలిక్యులేటర్వా? ఆడోళ్ళంటే విలువలేదా నీకు? ఆడదానికి విలువిస్తే మొగుడవుతాడు, అదే టైంకి విలువిచ్చి కరెన్సీ సంపాదిస్తే మగాడవుతాడు. అసలు నువ్వు ఏ ఆడపిల్లకి మొగుడివి కాలేవు, ఎన్నటికి మగాడివి కాలేవు. నేనేమవుతానో నాకు తెలుసు, కానీ నువ్వు ఆడదానివో లేదో చెక్ చేసుకో. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఒక ఆడపిల్లతో మాట్లాడే తీరిదేనా? నాశనం అయిపోతావు. థ్యాంక్స్ ఫర్ యువర్ శాపనార్థం. ఆడపిల్ల అంటే ఏంటో వెళ్ళి డిక్షనరీలో వెతుక్కో. హే, ఎట్లా పుట్టినావు రాబాయ్ నువ్వు? జర్రంతా కూడా మంచి చెడ్డ లేదా? ఆడదాని వల్ల రాజ్యాలు కోల్పోయారో లేదో నాకు తెలీదు, కానీ నీలాంటి వాళ్ల వల్ల మాత్రం యూత్ లైఫ్ కోల్పోతున్నారు. మీరు మగాళ్లలా డ్రెస్ వేసుకున్నంత మాత్రాన మీరు మగాళ్లతో ఎప్పటికీ సమానం కాలేరు. వామ్మో, వీడెందుకు ఇట్లున్నాడు? వీడి జిందగీలోకి వచ్చేది ఎవరో గాని దాని బతుకు క్లోజ్. ఏంటే పొద్దున్ననగా వెళ్ళావు గుడికి, ఇంత లేట్ అయిందే? ముడుపులు, మొక్కులు, కోరికలు, దండాలు గవన్నీ ఒక్కటా ఏంది? గిప్పటిదాకా మన ఇంట్లో ఉన్న 10 మందికి ముడుపులు కట్టేసింది. ఇప్పుడు అత్తింట్లో 6 యాడ్ అయ్యిర్రు. వాళ్ళకి గట్టానే కదా ముడుపులు.
గవన్నీ గట్టి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి దేవుణ్ణి తట్టి వచ్చేసరికి గీ టైం అయింది. నువ్వాప్తవా? ఈ పూజలు పునస్కారాలు మీ అక్క ఎప్పటినుంచో చేస్తుంది. సంబంధం అతికిందా? నేను పూనుకున్నాను, సంబంధం ఖాయమైంది. దేవుణ్ణి కాదు, నన్ను తలుచుకోవాలి. చేసుకోమ్మా, బాగా పూజలు చేసుకో. కాబోయే భర్త నీ మనసుకి తగ్గట్టుగా ఉండాలి కదా. నానా ఇక్కడేం చేస్తున్నారు నాన్న? అయిపోతుందిరా, టైం ఎంత అయిందో? ఇంకెంతసేపు? నానా హాయ్ బేబీ. ఎట్లా నవ్వేది నానా? సూపర్. హాయ్ అన్నా. హలో. అక్కడ లోపలుంది. నేను పోయేస్తా. యా. హాయ్. నందు అమ్మా ఎట్లున్నావు పెద్దమ్మా? హాయ్. నమస్తే బాబా. హాయ్ అదినా. హాయ్. నువ్వెందుకు ఇట్లా చిక్కిపోయినావు? బావ మీద బెంగ పెట్టుకున్నావులే. నేను నీతో మాట్లాడను పో. ఎందుకే? ఎప్పుడు వస్తాను? గింత లేట్గానే వచ్చేది? ఏం చెప్పాలే, పొద్దున్నే వచ్చాడు దాన్ని, టైంకే దిగినా. కానీ దారిలో చదువు సంధ్యాలేని బేకార్ గాళ్ళు డిస్టర్బ్ చేసిర్రు. అయ్యో, ఏడిపించిండ్రా? గా బేవకూఫ్ గాళ్ళు జస్ట్ ఏడిపించిండ్రు. కానీ ఇంకొకడు తగిలిండు, పక్క ఫాల్తుగాడు, రక్త కన్నీరు తెప్పించిండు. సోనీకి సూటు బూటు వేసిండు గాని గాని గెటప్ కి గాని మెంటాలిటీకి అస్సలు సెట్ గాలే. గట్లనా? ఆడోళ్ళంటే రెస్పెక్ట్ లేదు, తలకాయలో బేజా లేదు. గాడసలు మనిషే కాదు. ఈడ్చిపెట్టే. ఏంది ఈడ్చిపెట్టేడితే? గస్వంటోని నా జిందగీలోనే చూడలే. ఎదవా కాదు కాదు, దరిద్రుడు, వేస్ట్ ఫెలో. వాణ్ణి ఎవరిని చేసుకుంటుందో గాని దాని జిందగీ ఖతం. గాడు కనిపిస్తే కొట్టే లెక్కనే ఉన్నావు కదా నందు. కొట్టడం కాదే, గోడు కనిపిస్తే చంపేస్తా. ఆపే జరా. గా పొరడు గురించి ఎందుకులే గాని జర బావ గురించి చెప్పు. నువ్వు చెప్పిన మనిషికి పూర్తిగా ఆపోజిట్ ఉంటాడు. ఆడోళ్ళంటే రెస్పెక్ట్ ఉంటది, అర్థం చేసుకునే మనసు ఉంటది, 100 కోట్ల ఆస్తి కూడా ఉంటది. అవునా? ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయానే? క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఎన్ని దోషాలున్నా గీషాలున్నా గవన్నీ పక్కన పెట్టి నన్ను చేసుకుంటుండు. అది అర్థమైతలేదే? ఎట్లా అంటాడు? సూపర్ సూపరే నువ్వు, మస్తు లక్కీ. నందు, పైసా కట్నం కూడా తీసుకోవటం లేదు. అబ్బబ్బబ్బబ్బా, నువ్వు గట్ల చెప్తుంటే దీన్ని ఎంత లవ్ చేసిండో తెలుస్తుంది. పద బావని చూపిద్దు గాని. లే, నువ్వు లేటుగా వచ్చినావు కాబట్టి వెయిట్ చేయాలి. గదే నీకు శిక్ష. గంత శిక్ష ఇస్తావా? చూపిస్తలేవే, నువ్వు పోయి ఫ్రెష్ రాపో. ఇప్పుడే వస్తా. ఏంట్రా గౌతమ్, సామ్రాట్ 10 నిమిషాల్లో వచ్చేస్తాడన్నావు, ఇంకా రాలేదేంటి? అదిగో వచ్చేసాడు. ధనియాలు. అమ్మగారు, నువ్వెళ్ళి హారతి తీసుకొని రా, సామ్రాట్ వచ్చేసాడు. అలాగే అమ్మగారు. పదండి పదండి, త్వరగా రండి. హలో, అది అయిపోయింది కదా, అతను నీకు చెప్పలేదా? ఓకే సామ్రాట్, బాయ్. ఇంట్లోనే ఉన్నాం, ఏంటి లాభం? అన్నీ నేనే చూసుకోవాలా? ఆ మాత్రం చిన్న చిన్న పనులు కూడా చూసుకోలేవా? అంటే అది సామ్రాట్, ప్రయాణం బాగా జరిగిందా నాన్న?
నువ్వు రావడం 10 నిమిషాలు లేట్ అయింది కదా, మీ అమ్మ కంగారు పడుతుంది. నేను 10 నిమిషాలు లేట్గా రాలేదు. నా కోసం 10 నిమిషాల ముందు నుంచి వెయిట్ చేసి మీరు టైం వేస్ట్ చేశారు. నేను అదే చెప్పాను నాన్న, ఇలాంటివి చేయటం సామ్రాట్కి నచ్చదు, వాడు టైంకొచ్చి తీరుతాడు అని చెప్పా. మీ నాన్న వింటే కదా. ఆ వయసులో తెలుసుకునే అవకాశమే ఉంటే ఈయన సంపాదించింది ఆ రోజు సమాధయ్యేదే కాదు. సరే నువ్వు లోపలికి రా నాన్న, ఇంకా చాలా పనులున్నాయి. రా పద. సమ్రాట్ ఆగు. ధనియాలు వస్తున్నానమ్మా. ఏంటిది? హారతి. దేనికి? కాబోయే పెళ్లి కొడుకువి. ఎన్నో ఊళ్ళు దాటుకుంటూ వచ్చావు. ఎంతమంది కళ్ళు పడ్డాయో, ఎందరి దిష్టి తగిలిందో. అందుకే హారతిస్తే నీకు శుభం జరుగుతుంది కదా అని. నాకు శుభం అని కాదు, మీకు లాభం అని చెప్పండి. కర్పూరం వెలిగిస్తే కరెన్సీ రాదు, కుంకుమ రాస్తే కాలం ఆగదు. ఇది ఆచారం సామ్రాట్. ఆచారం ఎప్పుడు 5 నిమిషాలు ఆపేదవ్వకూడదు, 5 లక్షలు సంపాదించేదవ్వాలి. ఆ ఆచారానికి అది చేత కానప్పుడు ఆ ఆచారం నాకు అనవసరం. రే సామ్రాట్, నేను చెప్తూనే ఉన్నాను, విన్నావను అసలు? సామ్రాట్కి ఇలాంటి ఆచారాలు ఇష్టం ఉండదు అని. హారతి మంగళహారతి అన్నావు. సారీ సామ్రాట్, నువ్వు లోపలికి వెళ్ళు. నేను వెళ్ళిపోతే మీ ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది వదినా. ప్లానా? దీనికోసమేగా మీ ఆడాళ్ల హడావిడి. అడుక్కోడానికి హారతి అక్కర్లేదు, అవసరం చెప్తే చాలు. తీసుకో. కష్టం మాది, సుఖం మీది. కరెన్సీ మాది, ఖర్చు మీది. రాబడి మాది, దోపిడీ మీది. ఇక మీ ఆడాళ్ళు మారరు. అవునన్నా, ఈ ఆడాళ్ళు మారు, ఈ కోడళ్ళు అంతకన్నా మారు. నువ్వు పద, లోపలికి పద. ఎరా ఏంట్రా ఇది? ఏది? అక్కలాంటి వదిన్ని అలా అవమానించేలా నీకెలా అనిపించిందిరా? అది అవమానం కాదు, వాస్తవం. ఏదిరా వాస్తవం? కాసులు సంపాదించే వాడికి కర్పూరాలు వెలిగిస్తారు, కాగడాలు వెలిగిస్తారు. అదే ఒక పైసా సంపాదన లేని వాడికి మర్యాద కూడా ఇవ్వరు. సంపాదిస్తున్నది నేను, సక్సెస్ లో ఉన్నది నేను, ఈ ఇంటిని నిలబెట్టింది నేను. మీ అందరికీ ఇంత గౌరవాన్ని అందిస్తున్నది నేను. నాకు నచ్చింది చేయండి, అంతేగాని నా టైం వేస్ట్ చేయొద్దు. టైము డబ్బు ఈ రెండేనేంట్రా జీవితం అంటే? కాదు అని నేను ఒప్పుకుంటే ఇప్పుడు కారులో తిరిగే మీరు రేపు రోడ్డు మీద నిలబడాలి. నువ్వు కరెక్ట్ గా చెప్పావు నాన్న. పనులు చేయడం చేత కాదు గాని పొలోమంటూ వచ్చేస్తారు. పోగొట్టుకున్న డబ్బు, చేజారిన స్టేటస్ అన్నీ తిరిగొస్తాయి, కానీ కరిగిపోయిన కాలం తిరిగి రాదు. డబ్బు లేని మొగుడు జబ్బున్న రోగితో సమానం. పెళ్ళాం కూడా కాపురం చేయదు. అక్కేది దాంతో మస్తు ముచ్చట్లు చెప్పాలి, మస్తు క్వశ్చన్స్ అడగాలి. లోపలికి వెళ్ళిందమ్మా. ఓ లోపలికి వెళ్ళిందా? అక్క అక్క
అక్కా ఓ గేనే ఉన్నావా? ఏందక్కా గేడేం చేస్తున్నావు? గిది మా ఫ్యామిలీ. మీ ఫ్యామిలీయా? గదేంది? మా అత్తగారింట్లో అన్నట్టు. గదెట్లనే? ఇగో నేను గీళ్ళని నా అత్తారింటోళ్ళని ఊహించుకున్నా. గిట్లనే తీర్చిన బొమ్మలు తీరుంటారు నందు. రేపు గీళ్ళ నడుమ నేనుంటాను. గప్పుడు నా కుటుంబం అవుతుంది కదా. ఏందక్క గీ సెంటిమెంట్? గిప్పుడే గంత ఎఫెక్షన్ పెంచుకోకు. దేవుని కన్నా గొప్పోడు భర్తగా వస్తుండే. భక్తి ప్రేమ దేవుని మీద గాక ఇంకెవరి మీద చూపిస్తాం? నువ్వు మీ అత్తగారింటికి పోతున్నావు. ఏదో దేవలోకానికి పోతున్నట్టు చెయ్యకు. 22 ఏండ్లు పుట్టింట్లో గడిపిన కదా నందు. ఇంకా మిగిలిన జిందగీ అంతా ఏడ గడుపుతామో గదే దేవలోకం. భర్తున్న కాన్నే స్వర్గం అనుకోవాలనే. ఇగో ఇది అత్తమ్మ, ఇగో మామగారు, ఇది మా బావగారు, ఇక గిది మా యారాలన్నట్టు. గిదంతా కాదు, ఫస్ట్ బావ ఫోటో చూపి. తల్లి, నీ సెంటిమెంట్ ని నేను రెస్పెక్ట్ చేస్తున్నా. జర బావ ఫోటో చూపిరాదు ప్లీజే. గిట్ల బొమ్మ కాదు, ఒరిజినల్ ఫోటో చూపియాలి. ఏది చూపి? చూపిస్తుండే. జల్దీ చూపియే.